ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడులోని ముఖ్యమైనటువంటి వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. మెట్రోపై చర్చలు ఫలప్రదం. ఫేజ్ 1 స్వాధీనం, ఫేజ్ 2 విస్తరణపై సమగ్ర అధ్యయనం. కన్సల్టెంట్గా ఎస్బీఐ క్యాప్స్. ఆ సంస్థ నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ సమన్వయ సభ్యులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు. ఖట్టర్, అశ్వని వైష్ణవులతో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశంలో నిర్ణయం అనే వార్త ఉంది. ఇక కేంద్రం గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అశ్వని వైష్ణవ్ అనే మంత్రులకు సంబంధించినటువంటి వార్త ఉంది. కిషన్ రెడ్డితో కలిసి 3 రోజులుగా ఢిల్లీలో ఉన్నటువంటి మకాం వేసినటువంటి సీఎం నిన్ననే మనం చాలాసార్లు మాట్లాడినాం, చాలా విషయాలు మాట్లాడినాం. అంటే కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఒక 3 రోజులు ఢిల్లీలో ఉండి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఒక మెట్రో కానీ ఇతరత్ర కేంద్ర ఆధీనంలో ఉన్నటువంటి ఒక పనుల విషయం పైన మంత్రులతో ఆమోదం పొందడానికి అనే విషయం పైన వెళ్ళడం, ఆ తర్వాత రాజకీయ ప్రస్థానం, తర్వాత భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది వీరి బంధం, పైకి చూసేటువంటి వేరు, లోపల ఉండేటువంటి వేరు విషయం. ఇక చాలాసార్లు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విషయం, కిషన్ రెడ్డి మాకు వ్యతిరేకం కాదు, వ్యక్తిగతంగా నాకు పరిచయం, వ్యక్తిగతంగా స్నేహితుడు అనేటువంటి విషయం వాళ్ళు చెప్పడం. ఇక వీరిద్దరు కలిసి అనుమతులకు వెళ్ళడం, పార్టీలు వేరైనప్పటికీ కూడా కేవలం అభివృద్ధి విషయం పైన అనేటువంటి విషయం పైన నిన్న చాలాసార్లు మాట్లాడినటువంటి విషయాలు. దానికి ఈరోజు కూడా చూడొచ్చు. ఇక మెట్రోపై చర్చలు ఫలప్రదం అనేటువంటి విషయం సంబంధించిన వార్త అని చెప్పొచ్చు. ఇక సానుకూల వాతావరణంలో చర్చలు, కిషన్ రెడ్డి అనేటువంటి మాట కూడా ఇక్కడ ఉన్నది మిత్రులారా, చూడొచ్చు. పట్టు వదలని ముఖ్యమంత్రి చొరవ చూపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనే వార్త ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వ అంచనాలకు సమానంగా ధాన్యం కొనాలి, సీఎంఆర్ గడువును పొడిగించండి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విన్నవించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల అనేటువంటి వార్త చూడొచ్చు మిత్రులారా. ఇక్కడ రాష్ట్రపతి భవన్ సంబంధించినటువంటి పద్మవిభూషణ్ అవార్డుల ప్రదాన సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమానికి సంబంధించిన వార్త ఉంది, చూద్దాం మిత్రులారా. రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం స్వీకరిస్తున్న జస్టిస్ కెటి థామస్, పద్మభూషణ్ అందుకుంటున్న ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయులు. వీరనమాట క్యాన్సర్ సంబంధించినటువంటి వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు. వీరు జస్టిస్ కేటి థామస్ వీరు. ఇక పద్మ వైభవం పాత్రికేయుడు పి నారాయణన్, జస్టిస్ కేటి థామస్లకు పద్మవిభూషణ్ అందుకున్న నోరి దత్తాత్రేయుడు, ముమ్మటి అమృతరాజ్, పద్మశ్రీ స్వీకరించిన మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్, చంద్రమౌళి 66 మందికి అందించిన రాష్ట్రపతి అనేటువంటి వార్త చూడొచ్చు. ఇక్కడ రాజేంద్ర ప్రసాద్, ఇక్కడ మురళీమోహన్ సంబంధించినటువంటి అవార్డులు తీసుకుంటున్నటువంటి విషయం రాష్ట్రపతి గారి నుంచి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముల చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకుంటున్న సినీ నటులు రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్ అనేటువంటి ఫోటోతో ఉన్నటువంటి వార్త చూడవచ్చు. ఇక ఉద్యోగుల ప్రమాద బీమాకు రేపు శ్రీకారం. ఒక్కొక్క ఉద్యోగికి 60 లక్షల నుంచి 2 కోట్ల బీమా. తాత్కాలిక ఉద్యోగులకు కూడా అమలు. 25న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 14 బ్యాంకులతో ఒప్పందం. జూలై మొదటి వారంలో హెల్త్ కార్డులు పంపిణీకి సభ అనేటువంటి ఒక వార్త ఉంది. ఇది ఎంప్లాయీస్ సంబంధించినటువంటి ఆరోగ్య బీమాకు సంబంధించినటువంటి వార్త ఉంది. ప్రమాద బీమా, ఇది హెల్త్ విషయం కాదు. ఉద్యోగుల ప్రమాద బీమాకు రేపు స్వీకారం. ఎంత అంటే 60 లక్షల నుంచి 2 కోట్ల వరకు బీమా అనేటువంటి విషయానికి సంబంధించిన వార్త. ఇక్కడ సిఎస్ గారికి సంబంధించిన వార్త ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రామకృష్ణరావు ఈ నెలలోనే పదవి విరమణ చేసేటువంటి విషయం. కొత్త సిఎస్గా సంజయ్ జాజు నెలాఖరుకు పదవి విరమణ చేయనున్న రామకృష్ణరావు. అంటే వీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం సంగతి అనేటువంటి చూద్దాం. ప్రస్తుతం కేంద్ర సర్వీసులో ఈశాన్య ప్రాంత అభివృద్ధి కార్యదర్శిగా పనిచేస్తున్న ఈయనను తెలంగాణ రాష్ట్రానికి పంపుతూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత సిఎస్ రామకృష్ణరావు ఈ నెలాఖరుకు పదవి విరమణ చేయనుండగా కొత్త ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజుతో పాటు జయేష్ రమెన్ పేర్లను పరిశీలించిన ముఖ్యమంత్రి చివరకు జాజు వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. వీరు 1992 ఐఏఎస్ బ్యాచ్ చెందినటువంటి వారు. వీరు డీటెయిల్స్ కూడా కొంత విషయం ఉంది. ఇక సెంట్రల్ గవర్నమెంట్ క్యాబినెట్ సంబంధించి ఎక్స్పాన్సెస్ సంబంధించినటువంటి ప్రధాని రాష్ట్రపతి గారిని కలిసినటువంటి ఒక వార్త కూడా ఉన్నది. కేంద్ర మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ. రాష్ట్రపతిని కలిసిన ప్రధాని మోదీ మంత్రి
కురియన్ రాజీనామా మరికొందరిని తప్పించే అవకాశం ధర్మేంద్ర ప్రధాన్కు ఉద్వాసన రాఘవ్ చడ్డాకు పిలుపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయిన ప్రధాని మోదీ అనేటువంటి వార్త ఉంది. చూడాలి మిత్రులారా, మరి ఎవరెవరు కొత్త వాళ్ళు వస్తారు, ఏమైనా తప్పిస్తారా, ఎంతమంది తప్పిస్తారు అనేటువంటి విషయానికి సంబంధించినటువంటి విషయం కూడా తెలుస్తుంది మనకు. ఇక నంబర్ 1 బౌలర్ శ్రీచరణ్ అనేటువంటి ఒక స్పోర్ట్స్ సంబంధించిన వార్త చూడొచ్చు. ఇక ఏ క్లీన్ ఎనర్జీ వైపు తెలంగాణ యుఎస్ అడుగులు అమెరికా 250 స్వాతంత్ర దినోత్సవాల్లో ఉప ముఖ్యమంత్రి బట్టి హైదరాబాద్లో డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ పలకం ఆవిష్కరణ అటువంటిది డిప్యూటీ సీఎం సంబంధించిన వార్త ఉంది. ఇక రైతుల సంబంధించిన వార్త చూద్దాం. రైతు చెంతకే విత్తనాలు రైతు వేదికల వద్ద అందుబాటులోకి సన్న రకాల్లో అవసరం 9.54 లక్షల క్వింటాలు, లభ్యత 15.6 లక్షలు. ఇతర పంటలను రెట్టింపు నిల్వలు పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు అనే వార్త ఉంది. ఇక రైతు చెంతకే విత్తనాలు అనేటువంటి మాటనైతే చెప్తారు. మరి ఎంతవరకు అమలవుతుంది, రైతులు సంతృప్తిగా ఉంటారా అనేటువంటి విషయం త్వరలోనే తెలుస్తుంది మిత్రులారా. ఇక్కడ పెళ్ళి సంబంధించినటువంటి అంటే గతంలో ఏంటంటే ఒక పెద్ద మనుషులు చెప్తే పలానా సంబంధం అంటే చేసుకుంటోళ్ళు, ఏమాత్రం కూడా వ్యతిరేకం చెప్పకపోయేది. ఇవాళ అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి కూడా అంత బేరీజ్ వేసుకుంటారు. ఆయనకేం అలవాట్లున్నాయి, ఈమెకేం అలవాట్లున్నాయి, వీళ్ళు ఎట్లా వాళ్ళు ఎట్లా అనేటువంటి విషయానికి సంబంధించి అంటే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అవేర్నెస్ ఎక్కువైపోయింది. ఇవాళ వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు, మేమెందుకు తక్కువ అనేటువంటి విషయం పైన. గతంలో పెద్ద మనుషులదే తల్లిదండ్రులదే ఒక 90-100% బిడ్డక పలానా సంబంధం చూసినా బాగుంటుంది, వాళ్ళ కుటుంబం మర్యాద కుటుంబం చేసుకోవాలంటే చేసుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతం అట్లా లేదు. పర్సనల్ డేటా వారి యొక్క అలవాట్లకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా వీళ్ళు ఎంక్వైరీ చేస్తారు. చేయడంలో తప్పేం లేదు మిత్రులారా. రాబో కాలంలో అన్నీ చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. గతానికి ప్రస్తుతానికి ముడిపెడితే కరెక్ట్ కాదు. ఏదేమైనా మత్తుబాబులు మాకొద్దు, యువతలో పెరుగుతున్న డ్రగ్స్ బానిసలు, వరుడి అన్వేషణలో ఆడపిల్లలకు గుబులు, అటు అబ్బాయి ఇటు అమ్మాయిల పెద్దల్లో ఆందోళన అనేటువంటి వార్త ఉంది. ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఇంకా కొన్ని విషయాలకు వస్తే ఇక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సంబంధించిన వార్త చూద్దాం. తెలంగాణ యుఎస్ అడుగులు అనే వార్త ఉంది. ఏఐ క్లీన్ ఎనర్జీ వైపు అమెరికా 250 స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ పలకాన్ని ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, యుఎస్ రాయబారి సెర్గియో గోర్, యుఎస్ కాన్సల్ జనరల్ లారా విలియమ్స్ అనే వార్త ఉంది. ఇక్కడ రామోజీ గ్రూప్ సంస్థల సిఎండి సిహెచ్ కిరణ్, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండి విజయేశ్వర్తో ముచ్చటిస్తున్న యుఎస్ కాన్సల్ జనరల్ లారా విలియమ్స్ అనేటువంటి ఒక ఫోటోతో ఉన్నటువంటి వార్త చూడొచ్చు మిత్రులారా. ఇక్కడ మెడిసిన్ సంబంధించినటువంటి కొన్ని వార్తలను మిత్రులారా చూసే ప్రయత్నం చేద్దాం. డంపింగ్ యార్డు తరలిస్తేనే సమస్యకు పరిష్కారం, గవర్నర్ సంబంధించినటువంటి వార్త ఉంది. ఇక వెబ్సైట్ కౌన్సిల్కు 655 మంది హాజరైనటువంటి అప్సిగూడ సంబంధించిన వార్త. రోడ్డు నిర్మాణానికి ఆటంకం కలిగించొద్దు, నాగర్ సంబంధించిన వార్త ఉంది. సరుకు సర్వం సిద్ధం. ఇక ఉప్పల్ నియోజకవర్గంలో ఓటర్ల వివరాలు అనేటువంటిది ఒక డీటెయిల్స్ ఉంది. పురుషులు మహిళలు ఇతరులు అనేటువంటి వార్త. మొత్తానికి 2,82,787 మంది పురుషులు ఉన్నారు, మహిళలు 2,64,933 మంది ఉన్నారు అనేటువంటి వార్త ఉంది. ఇక హై రిస్క్ కేసులపై ప్రత్యేక శ్రద్ధ, ఇది మేడ్చల్ కలెక్టరేట్ సంబంధించిన వార్త ఉంది. ఇక ఉప్పల్, మేడ్చల్, శ్రీరంగవరం, కుత్బుల్లాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జరిగిన మాతృ మరణాల కేసులపై జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సమీక్ష నిర్వహించినటువంటి వార్త ఉంది. హై రిస్క్ కేసులపై ప్రత్యేక శ్రద్ధ అనేటువంటి ఒక వార్త ఉంది. ఇంకో వార్త ఉంది మేడ్చల్ కలెక్టరేట్ సంబంధించి. విద్యార్థుల సంఖ్య పెంచాలి, విద్యార్థులు ఎక్కువ ఉన్న పాఠశాలలు నెల రోజులుగా సంఖ్య పెరిగేలా కృషి చేయాలని డిప్యూటీ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారనేటువంటి వార్త ఉంది. ఇది కూడా కలెక్టరేట్ సంబంధించిన వార్త ఉంది. ఇక డ్రగ్స్ వాళ్ళకు చిక్కి జీవితాన్ని ఆగం చేసుకోవద్దు, ప్రతిజ్ఞ చేస్తున్న అధికారులని వార్త ఉంది. నిన్న కూడా మనం వార్త వినిపించే ప్రయత్నం చేస్తాం. మేడ్చల్ ఏసీపీ శంకరెడ్డి సంబంధించిన వార్త ఉంది. ఇక డ్రగ్స్ వాళ్ళకు చిక్కి జీవితాన్ని ఆగం చేసుకోవద్దు, ఇక్కడ జవహర్ నగర్లో మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాటి వాళ్ళకు చిక్కి జీవితాన్ని చీకటిమయం చేసుకోవద్దని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ పరిశీలన విభాగం బి నైషా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న డ్రగ్స్ రహిత తెలంగాణ భాగంలో జవహర్నగర్లోని ఆర్మీ దంత కళాశాలలో యువ వైద్య విద్యార్థులకు అవగాహన కల్పించారు అనే వార్త. అదనపు డ్రగ్స్ రహిత పర్యవేక్షణ అధికారి రిషబ్ తివారీ మాట్లాడుతూ జూన్ 20 మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా నిరోధక దినోత్సవం నిర్వహిస్తుందని గుర్తు చేశారు. ఇక ఇంకో వార్త కూడా ఉంది. నల్లచెరువు వద్దే బస్ టెర్మినల్ తాత్కాలిక బస్టాండ్ ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అనే వార్త ఉంది.
ఇక భూభారతి దరఖాస్తుల పరిశీలన కీసర సంబంధించిన వార్త, రామంతపురంలో చీరల పంపిణీ రామశిగూడ సంబంధించిన వార్త, పెట్టుబడి పేరు టోకరా కీసర సంబంధించిన వార్త ఉంది. ఇక ఇంకా ఏం వార్త అంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి నాగరంలో నివాళులు అర్పిస్తున్న నాయకులు కీసర్లో కూడా ఉంది. గట్కేసర్లో నాచారం హెచ్ఎండి నగర్ చౌరస్తా యువతి యువకుడిని బెదిరించిన ఇద్దరిపై కేసు. గట్కే సంబంధించిన వార్త, వంట గ్యాస్ మంటలకు గాయాలకు అందంగా ఆహ్లాదకరంగా ఇక పచ్చదంతో ఆకట్టుకుంటున్న ప్రగతినగర్ పార్కు అప్స్కూడ సంబంధించిన వార్త. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తల్లో ఇదొక వార్త అని చెప్పొచ్చు. వరద నాల చెత్తతో ఇలా నాచార సంబంధించిన వార్త. ఈరోజు మినీలో అంటే బెడ్స్ సంబంధించిన వార్తలు. ఇక మెయిన్ ఎడిషన్లో సంబంధించిన వార్తలు, పద్మవిభూషణ్ సంబంధించినటువంటి వార్తలు, రాష్ట్రపతి గారు సంబంధించి, ఇక సీఎం కిషన్ రెడ్డి సంబంధించినటువంటి మెట్రో తదితర అనుమతులకు సంబంధించినటువంటి వార్తలే. ఇక ప్రధాని మోదీ సంబంధించినటువంటి క్యాబినెట్ ఒక ఎక్స్పాన్షన్కి సంబంధించినటువంటి వార్తలు ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చెప్పొచ్చు. ఇవి ఈనాటి వార్తలు. నమస్తే మిత్రులారా.